దుర్గాకుమార్ గారు మనం చూసుకుంటే మద్యం కుంభకోణం ఏదైతే ఉందో దీనిపైన చాలా పెద్ద పెద్ద తలకాయలు అరెస్ట్ అయ్యాయి. అది అటు పక్క మనం చూసుకుంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు, చెవిరెడ్డి మనం చూసుకుంటే మిథున్ రెడ్డి కావచ్చు, మిగతా చాలామంది మనం చూసాం. అయితే ఇదొక పక్కనైతే కూటమి ప్రభుత్వానిపై బురద జల్లడానికంటూ అక్కడ ఏదైతే జోగి బ్రదర్స్ వేసిన స్కెచ్ ఏదైతే ఉందో అది పూర్తి ఇప్పుడు భగ్నం అయిపోయిందని చెప్పేసి అనుకోవచ్చు. మొత్తానికి ములకల చెరువు సంబంధించిన కేసులో వాంగ్మూలం కూడా ఇచ్చేశారు. జోగి బ్రదర్స్ ఏం చెప్తే అది చేసామని చెప్పి మొత్తానికి కూటమి ప్రభుత్వంపై బురద చల్లడం అనే దాంట్లో సక్సెస్ అయ్యారా లేదా అంటే ఏం చెప్తారు? జగన్ గారు ఎప్పుడైనా ఒక ప్రభుత్వాలు ఓడిపోయినప్పుడు అసలు ఎందుకు మనకి ఈ ఓటమి ఎదురైంది, మనం ఏమి వైఫల్యం చెందాం మన పరిపాలనలో, మనం ప్రజల దగ్గర ఏమి మంచి మార్కులు రావడానికి ఏం చేయాలి, మనం ఏ విధంగా వాళ్ళని సంతృప్తిపరచాలి, జరిగిన తప్పుల్ని సరిదిద్దుకోవాలనేది ఏ ప్రజాస్వామ్య ప్రభుత్వం అయినా ఒక సంస్కారవంతమైన రాజకీయ పార్టీ అయినా ఆలోచిస్తుంది. కానీ ఇప్పుడు ఈ రాజకీయ పార్టీలకి అలాంటి ప్రజల ఇచ్చిన ఒక తీర్పుని శిరసావహించడం కానీ, లేకపోతే ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళని సంతృప్తిపరిచి వాళ్ళ ద్వారా మనం అభిమానం పొందుదామనే ఉద్దేశాలు లేవు వీళ్ళకి అన్ని షార్ట్ కట్ మెథడ్సే. అధికారంలోకి వస్తేను ప్రజల రక్తాన్ని పీల్చి బతుకుతా ఉంటారు. ఒకవేళ అధికారంలో ఓడిపోతే కూడా ఏదైనా సరే గెలిచిన ప్రభుత్వాన్ని కేవలం కుట్రతోనే మనం పడగొట్టి వస్తాం. అంతేగాని ప్రజల దగ్గరికి వెళ్ళి మా ప్రభుత్వం హయాంలో జరిగిన తప్పులకి మేము క్షమాపణ చెబుతున్నాము, మేము వాటిని సవరించుకుంటాము, జరిగిన తప్పులు జరగవు ఈసారి అని ఒక విశ్వాసాన్ని పాదుగొల్పాలి. ఆ విశ్వాసాన్ని పాదుగొల్పేటంత వ్యక్తిత్వం కానీ, అలాంటి ఓర్పు కానీ, నేర్పు కానీ, అలాంటి ఉద్దేశం కానీ వీళ్ళకి లేదు. మళ్ళీ ప్రజల్ని బెదిరించడం ద్వారా అయినా రావాలి, లేకపోతే ప్రస్తుత ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని అనవసరపు కారణాలతో అబాస్పాలు చేసైనా రావాలి. అంటే అక్రమ మార్గమే. వీళ్ళు రాజమార్గంలో మేము అధికారంలోకి వస్తామన్న ధైర్యం వాళ్ళకి లేదు. వీళ్ళ వ్యక్తిత్వం ఎంతవరకు అంటే వీళ్ళ నేలబారు రాజకీయం అంటారు దీన్ని. అదే కనుక గతంలో రాజకీయ పార్టీలు వాళ్ళ ఓటమిని చాలా మ్యాగ్నానిమస్గా, అంటే ఎంతో రాజసంగా ఒప్పుకునేవి. మేము ప్రజలు ఇచ్చిన తీర్పుని శిరసావహిస్తున్నాము అని ఆ మాట అంటమే గొప్పదనం. ఎందుకంటే ప్రజలు ఇచ్చిన తీర్పుని మేము తప్పు పట్టట్లేదు, అది ఏదైనా జరిగితే మా వల్ల తప్పు జరిగింది అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు వీళ్ళు మమ్మల్ని కనుక మళ్ళీ ఎన్నుకోకపోతే జగన్ 2.0 వస్తుందని ఇలా బెదిరింపులతో చేస్తున్నారు. అట్లాగే ఇప్పుడు ఈ ప్రభుత్వం చక్కటి పరిపాలన చేసుకుంటూ వెళ్తుంది, మనకి ఎక్కడ అవకాశం చిక్కట్లేదు. కాబట్టి ఏదో ఒక ముసలం కలిగించాలి. అప్పుడు గతంలో చెన్నారెడ్డి గారు చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా 90లో రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ మత విద్వేషాలు రెగ్గొట్టి కొన్ని వందల మంది మరణానికి కూడా కారకులయ్యారు, కేవలం ఆ ప్రభుత్వాన్ని దించేయటానికి. అదే పార్టీలో వీళ్ళు అట కాదు. ఇవాళ కూటమి ప్రభుత్వం ప్రజల మన్ననలు పొందుతుంది, వాళ్ళకి పరిపక్వత ఉంది, వాళ్ళకి గతంలో అనుభవం ఉంది, శక్తివంతమైన నాయకత్వం ఉంది, ప్రజల్లో విశ్వాసం కలిగినటువంటి నాయకులు ఆ పార్టీకి ఉన్నారు. వీళ్ళకి అది లేదు. కాబట్టి ఇప్పుడు ఏదో ఒక ముస్లిం ఎట్లా కల్పించాలి, ఇలా కల్తీ మద్యం తయారు చేయించి దీన్ని ఫైనాన్స్ చేసింది జోగి బ్రదర్స్. అతను వాళ్ళకి బాగా సన్నిహితులైన దాసరి జనార్దన్ రావు వీళ్ళంతా చిన్నప్పటి నుంచి కలిసి బతికినాళ్ళే. మళ్ళీ మధ్యలో ఎప్పుడైతే ఈ కుంభకోణం బయటపడిందో అసలు నాకు తెలియదని కూడా చెప్పాడు ఒక ఇదిలో. కానీ తర్వాత మళ్ళీ ఒప్పుకున్నాడు, వాళ్ళకి వాళ్ళ తాతయ్యల దగ్గర నుంచి మా తాతల దగ్గర నుంచి సావాసం ఉన్నమాట వాస్తవం అని. ఇప్పుడు మీరు చెప్పారు, సిట్ ముందు జయచంద్రారెడ్డి కానీ దాసరి జనార్దన్ రావు కానీ అందులో ఉండే ఇతర ముద్దాయిలు అందరూ కూడా మాకు అసలు ఇట్లాంటి కుంభకోణం చేయాలి, అలా కల్తీ సారా తయారు చేయడం మాకు తెలీదు, అయినా ఈ ప్రభుత్వంలో అన్ని బ్రాండ్లు దొరుకుతున్నప్పుడు అసలు మేము ఇట్లాంటి వ్యాపారం చేసి షైన్ అవుతామని మేము అనుకోలే. కానీ లాభ నష్టాలతో మీకు పని లేదు, నేను ఫైనాన్స్ ఇస్తాను, మీరు చేయాల్సిందల్లా ఒక 3 చీప్ బ్రాండ్లని, 3 బ్రాండ్లు ప్రజల్లో బాగా ఆమోదం పొందిన బ్రాండ్లని నకిలీ తయారు చేయండి. ఆ నకిలీ తయారు చేయడానికి కావాల్సినటువంటి బాటిల్స్, తర్వాత ఫార్ములా వాళ్ళకి తెలుసు. గతంలో జగన్ బ్రాండులకి ఏదైతే వాడారో అదే ఫార్ములా, నాసిరకం ఫార్ములా. కాబట్టి ఆ లేబుల్స్ అవి ప్రింట్ చేయటం ఇదంతా అది ఎక్కడ ములకల చెరువు అయితే అన్నమయ్య జిల్లా, అది లోతట్టుగా ఉంటుందని అక్కడ తెలుగుదేశంలో గతంలో పోటీ చేసిన ఒక వ్యక్తిని మచ్చిక చేసుకుని జయచంద్రారెడ్డిని ఈయన్ని కనుక ముందు పెడితే వాళ్ళు డబల్ ఎడ్జ్డ్ బ్లేడ్ లాగా చేశారు దీన్ని. ఈ కుంభకోణంలోనేమో లాభం వస్తేనూ సంపాదిద్దాం, లేదు ఒకవేళ కనుక దొరికితే కనుక జయచంద్రారెడ్డిని ముందు పెట్టి మాకు సంబంధం లేదు, అతను తెలుగుదేశానికి సంబంధించిన వ్యక్తి అని. అంతకుముందు అతను రామచంద్రారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబానికి చెరుడు. మా పార్టీ మారాడు, అందరితో పాటు కొంతమంది సీట్లు ఇచ్చారు ఇతను గెలుస్తాడని. కానీ అతను
పోటీ కూడా సరైన మనసుతో చేయలేదు అంటున్నారు, హాఫ్ హార్టెడ్గా చేశాడు. ఎందుకంటే వాళ్ళ తమ్ముడు ఆ గెలుపు సహకరించే విధంగా శాబటైజ్ చేశాడని. సరే, అది కూడా తెలుగుదేశం వదిలేసింది. 164 స్థానాల్లో వచ్చిన తర్వాత ఒకటి గెలిస్తే ఎంత లేకపోతే ఎంత, ఇక జాగ్రత్తగా ఉండాలనేది తెలుసుకున్నారు. కానీ ఇతన్ని ఈ కుంభకోణంలో ఉపయోగిస్తారనేది కూటమి ప్రభుత్వానికి ఊహ కూడా అందల. పట్టుకునే రాక వాళ్ళు పట్టుకున్న తర్వాత అసలు మన పార్టీ ఏ పార్టీ అనేది ఇక ఆలోచించే విషయం లేదు ఇక అక్కడ, ఎవడైనా ఒకటే. కాబట్టి ఇప్పుడు జయచంద్రారెడ్డి వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఇతను ఫైనాన్స్ చేసింది జోగి రమేష్, వాళ్ళ తమ్ముడు రాము, వీళ్ళు కీ ఆర్కిటెక్ట్స్ దీనికి. ఇప్పుడు రిపోర్ట్స్ కూడా వచ్చినాయి దీన్ని పూర్తి కల్తీ మద్యంతో చేశారని. వీళ్ళు ఎక్కడెక్కడ మెటీరియల్ కొంది, ఎవరు కొన్నారు, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్, వాట్సాప్ మెసేజెస్, ఇలాంటి సాంకేతికమైనటువంటి ఆధారాలు కూడా సిట్ సేకరించింది. తర్వాత ఇప్పుడు జోగి రమేష్ జైల్లోనే ఉన్నాడు. తను జైల్లో అరెస్టు చేస్తున్న టైంలో కూడా ఆఖరి ప్రయత్నం అంటారు చూసారా, ఇప్పుడు చనిపోతున్నాడికి ఒరిగడ్డి కూడా పరకు కూడా బతికిస్తున్న ఆశ ఉంటుంది. అట్లాగే అతను ఈ బ్లేడ్ బ్యాచ్ల్ని, గంజాయి బ్యాచ్ల్ని తెచ్చుకుని అరెస్ట్ని ఆపించుకుందామని కూడా చూశాడు, అతను ఏదో పెద్ద స్వతంత్ర సమరయోధుడిలాగా. కానీ ఒక్కసారి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకి మనాతన ఏం లేదు, ఎవడైనా ఒకటే. అది వాళ్ళు అర్థం చేసుకున్నారు. ఇతనికి ఇంకా అర్థం కాలేదు కానీ వాళ్ళకి అర్థమైంది, వాళ్ళకి ఎవడో కూడా రాలా. ఆ టైంలో 3 గంటలు వేచి చూసి మరి పోలీసులు అరెస్ట్ చేశారు. నిజానికి ఒక ముద్దాయిని అరెస్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు అంత పెద్దరికం చూపించాల్సిన అవసరం లేదు. అయినా కూడా ఇవాళ ఉండేటువంటి ఈ మీడియా వ్యవస్థ ఇవన్నీ కూడా ఎలర్ట్గా ఉన్నాయి కాబట్టి మనం తప్పు చేయకూడదు. అవతలాడి తప్పు చేసి ఆడికి 3 గంటలు లాంగ్ రోప్ ఇచ్చామంటారు చూసారా, ఆ లాంగ్ రోప్ ఇచ్చి మరీ అరెస్ట్ చేశారు. కాబట్టి జోగి రమేష్, వైఎస్ఆర్సీపీ పెద్దలు చేసినటువంటి తెర వెనక నాటకం బయటకు వచ్చేసింది. ఎవరైతే ముద్దాయిలుగా ప్రథమ శ్రేణిలో ఉన్నారో వాళ్ళే చెప్పారు. ఇంకా దాంట్లో ఇక దాపరికం లేదు. ఇంతరాక తెర వెనక జరిగింది అది. ఇవాళ ఎప్పుడైతే ఈ వాంగ్మూలం వచ్చిందో తెర తీసేసినట్టు అయింది, నాటకం మొత్తం బయటపడింది. కాబట్టి ప్రజలు కూడా ఇట్లాంటి పార్టీలని ఇప్పుడు జనం ప్రాణాలతో ఆడుకున్నారు. వాళ్ళు డబ్బు చేసుకోవటం ఒక ఎత్తు, తర్వాత ప్రజలు ఎన్నుకున్న న్యాయబద్ధంగా ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కూలదోయటానికి చేసిన కుట్ర కూడా ఇది. ఇప్పుడు ఆ సెక్షన్ కూడా అమలు చేయాలి ఇది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.